హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చేపల పులుసుని ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మాట. ఎప్పుడు చేసే చేపల పులుసు కాకుండా ఇలా ట్రై చేయండి. మా గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే ఎలా ఉందో చేసి చూపించేస్తాను, చూసేయండి. మా వారు సండే రోజు మార్కెట్కి వెళ్ళొస్తానన్నారు. వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పారు. సరే వెళ్ళండి అంటే రొయ్యలు అలాగే చేపలు అయితే తీసుకొచ్చారు. చేపలు తీసుకొచ్చి ఈ చేపలు పులుసు పెట్టు అన్నారు. సరే పెడతానులే అని చెప్పేసి వెళ్ళాను. అయితే మా వారు అన్నారు, ఎప్పుడు చేసే చేపల పులుసులా కాకుండా మనము చేపల పులుసు పెట్టుకుంటాం కదా బెండకాయ వేసి, అలాగైతే చేపల పులుసు పెట్టు అని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి పెట్టేద్దామని చెప్పి ఫస్ట్ అయితే చేపలను అయితే బాగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. సరే ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి చూసేటప్పటికి బెండకాయలు అయితే లేవు. ఫ్రిడ్జ్లోని బెండకాయలు లేవు కదా అని చెప్పి వంకాయ కనిపించింది, అక్కడ మామిడికాయ కనిపించింది. సరే ఒక్కసారి బెండకాయ పొదులు వంకాయ వేసి మామిడికాయ వేసి ఇలా పులుసు పెడదాము చేపల పులుసుని అని చెప్పేసి ట్రై అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు బెండకాయలు వేసి కాకుండా ఇలా వంకాయలు వేసి ట్రై చేయండి. ఈ చేపల పులుసు మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఆ వంకాయ నోట్లో పెట్టుకుంటుంటే పులుసుతోటి సూపర్ ఉందన్నమాట. అయితే వంకాయలను మంచిగా 2 వంకాయలు తీసుకుని కట్ చేసుకున్నా, మామిడికాయ కూడా తీసుకుని కట్ చేసి పెట్టేసుకున్నా, ఉల్లిపాయ టమాటాలు మిక్సీ కొట్టుకున్న కచ్చపిచ్చగా కొట్టేసుకొని మసాలా అయితే వేపేసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద వేపేసుకుని తర్వాత పక్కన పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి కలిపెట్టాను. అది కూడా వేసేసుకుని తర్వాత వంకాయలు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను. ఉప్పు కారం పసుపు ఇంట్లో నూరబెట్టుకున్న మసాలా, అది ధనియాలు జీలకర్ర ఇలాచి దాల్చిన చెక్క కొంచెం అవి మసాలా ఉండాలి, వేసేసుకోవాలి. అంతే సింపుల్గా. కొంచెం చింతపండు వేసుకోండి, మామిడికాయ పులుపు ఎక్కువ కాదు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా వారు చేపల పులుసు రెడీ అయిపోయిందా అని అన్నారు. అవును రెడీ అయిపోయిందని చెప్పాను. వచ్చి చూసేటప్పటికి వంకాయ ముక్కలు కనిపించినాయి. ఇదేంటి వంకాయ కనిపిస్తుంది, మేము బెండకాయ కదా వేయమన్నాను అన్నారు. బెండకాయ అయితే వేద్దామంటే బెండకాయ లేవు, అందుకే వంకాయ వేసాను అని అన్నాను. సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి మా వారైతే పెట్టాను వేడివేడిగా చేపల పులుసు, అలాగే అన్నం వేసి పెట్టాను. మామిడికాయ ముక్క వంకాయ ముక్కలు కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. సండే రోజు మీరు ఎప్పుడు తినాలనుకున్న ఒక్కసారి చేపల పులుసు అయితే ఇలా ట్రై చేయండి. ఇంకోండి పక్కన పిల్లలకి ప్రాన్స్ ఫ్రై అయితే చేద్దామని రొయ్యలు అయితే వేపు పెట్టేస్తున్నాను. కొంచెం పసుపు వేసి వేపు పెడుతున్నాను అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.